దేశంలో ప్రాంతీయ పార్టీలకు మూడిందా? ప్రాంతీయ పార్టీలు రానున్న రోజుల్లో కనుమరుగవడం ఖాయమా? అందులో భాగంగానే బలమైన పార్టీగా ఉన్నటువంటి ఆప్ ఇప్పుడు బలహీనపడిందా? రానున్న రోజుల్లో అసలు ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే నిజంగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతుందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు మూడిందని, రాబోయేటువంటి రోజుల్లో ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందని, ప్రాంతీయ పార్టీలను ఇప్పుడు జాతీయ పార్టీలు మింగేసేందుకు సిద్ధమవుతున్నాయని, అందులో భాగంగానే బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఆప్ను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా బలహీనపరిచింది. రాబోయేటువంటి రోజుల్లో మరికొన్ని ప్రాంతీయ పార్టీలను కూడా కనుమరుగు చేసేటువంటి వ్యూహ రచన చేస్తోంది అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరగబోతుంది అసలు? ఇప్పుడు మనకి 2014 నుంచి మనం చూస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంకీర్ణ శకం అనేది దాదాపుగా ముగిసింది. సంకీర్ణ ఉన్నప్పటికి కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి ఇవాళ వరకు కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ అంటే బీజేపీ కాదు కదా, ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ ఇది బీజేపీ ప్రభుత్వం అన్నట్టుగానే నడిపిస్తున్నారు. సంకీర్ణం నడుస్తున్నప్పటికీ సంకీర్ణం కాదు అనే యాంగిల్లోనే నడుస్తుంది ప్రభుత్వం. బీజేపీ యొక్క మూల సిద్ధాంతం ఏంటి? ప్రాంతీయ పార్టీలు దేశానికి హాని, ఇది వాళ్ళ మూల సిద్ధాంతం. ప్రాంతీయ పార్టీలు అనేది ఉండకూడదు. ప్రాంతీయ పార్టీలు ఉంటే కనుక దేశం విచ్ఛిన్నం అవుతుంది, ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది బీజేపీ యొక్క మూల సిద్ధాంతం. అందుకని ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్లోనే వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో అలివిగాలైనటువంటి పార్టీ ఏదంటే ఆపు కనిపించింది మొన్నటి వరకు. అంటే చాప కింద నీరులాగా అన్ని రాష్ట్రాల్లో కూడా పాకుతూ పోతుంది. బట్ ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వాళ్ళ పప్పులు ఉడకల మొన్నటి దాకా. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ని దించేశారు. ఇక ఆ పార్టీ ఉంటుందో కూడా డౌటే. ఆపు 22 ఉన్నాయి, 22 ఎమ్మెల్యేలు ఉన్నాయి. 22 ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత ఇక దాన్ని ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే భారతదేశంలో ఉండేటువంటి సుమారుగా 16 రాష్ట్రాల్లో వాళ్ళు చేసినటువంటి రాజకీయపరమైన అలజడి ఏంటి అనేది అందరికీ తెలుసు. ప్రభుత్వాల్ని సింగిల్ ఎమ్మెల్యే లేకుండా కూడా మార్చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలని ఒక రకంగా చెప్పాలంటే సింహం యుక్త వయసులో ఎలా వేటాడుతుందో ఆ తరహాలో వేటాడుతుంది బీజేపీ దేశంలో ప్రాంతీయ పార్టీలని వేటాడుతున్నటువంటి క్రమంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కేజ్రీవాల్ అయిపోయింది. కేజ్రీవాల్ మీద సుదీర్ఘమైనటువంటి వేట సాగించారు, ఎట్టకేలకు విజయం సాధించారు, అయిపోయింది. ఆప్ కారణంగా నీకు ఆల్మోస్ట్ ఢిల్లీలో 26 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళ నెరవేరింది. ఆపును పడేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు? పశ్చిమ బెంగాల్ ఇప్పుడు మమతా బెనర్జీ బాగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ భారతదేశంలో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, అంతే కదా ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే. సో ఇప్పుడు మమతా బెనర్జీ వీటన్నిటికంటే ముందు బీఆర్ఎస్ ను కూడా అంతర్గతంగా అసలు లేకుండా చేయాలి అనేటువంటి వ్యూహరచన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే వాళ్ళ దృష్టిలో, బీజేపీ దృష్టిలో. ఇప్పుడు ఎలా ఉంది? ఉంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీతో ఉండాలి, ఏదో ఒక జాతీయ పార్టీతోటి. లేదంటే విడిగా ఉంటే దుకాణం బంద్. కేజ్రీవాల్ బంద్ అయింది కదా, సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బంద్ అయింది కదా తెలంగాణలో, అంతే. ఉంటే జాతీయ పార్టీలతో ఉండాలి, లేదంటే ఒంటరిగా మిగిలేటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో లేదు. కానీ తాజాగా మమతా బెనర్జీ ఏముంది, ఇవాళ స్టేట్మెంట్ ఏముంది? నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో, అంటే నెక్స్ట్ మార్చిలో ఉన్నాయి ఎన్నికలు. ఈ ఇయర్ ఎండింగ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుని నేను సింగిల్గా వెళ్తానని చెప్పి అంటుంది ఆవిడ. సింగిల్గా వెళ్తే ఏమవుతుంది అనేది ఢిల్లీ ఎన్నికలు చెప్పాయి. అదే కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళినట్టే వేరే విధంగా ఫలితాలు ఉండేవి కదా. అంటే ఆ 7% ఓట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఆప్కి ఉండేది. కానీ బీజేపీ ఏం గేమ్ అయితే ఆడుతుందో అదే గేమ్ని
కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ట్ చేసింది ఇప్పుడు. ఆ గేము ఢిల్లీ నుంచే స్టార్ట్ చేసింది. తాను నష్టపోయినా పర్వాలేదు, తనని నష్టపరిచినటువంటి వాళ్ళని మాత్రం క్షమించనని చెప్పి రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఢిల్లీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఆ విషయంలో రాహుల్ గాంధీ కన్నా ఖర్గేకి కూడా కొంత రాజకీయ విభేదాలు ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. వాస్తవంగా ఏంటి, కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగానైనా సరే ఆప్కి సహకరించాలి ఎన్నికల పోలింగ్ నాటికి అని చెప్పి ఏదో అంతర్గతంగా చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో అన్నారు. కానీ దానికి నో అని చెప్పారు రాహుల్ గాంధీ. ఆప్ కారణంగా, అసలు ఆప్ కారణంగానే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఆప్ను మనం నిలవరించగలిగితేనే మళ్ళీ రానున్న రోజుల్లో ఢిల్లీలో మనం సత్తా చాటగలం అనేటువంటి వ్యూహరచన చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఢిల్లీ కాదు, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ పోవడానికి కారణం ఏంటి? పంజాబ్ అనేది చాలా స్ట్రాంగ్ కోల్డ్ కాంగ్రెస్ పార్టీకి, మరి అక్కడ ఆప్ వచ్చింది. అలాగే హర్యానా కూడా ఆప్ కారణంగానే పోయింది. ఉత్తరప్రదేశ్ ఆప్ కారణంగానే పోయింది. అంటే ఒకవేళ ప్రాంతీయ పార్టీలను దగ్గర చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలి, ఉంటే తోక పార్టీలుగా ఉండాలి, అంతే తప్ప వాటిని బలపరిచేటువంటి పరిస్థితి ఉండకూడదు అనే కాన్సెప్ట్లో రాహుల్ గాంధీ గారు వెళ్తున్నారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆపు కూలిపోయింది అక్కడ. ఇప్పుడు బీజేపీ గెలిచిందా లేదంటే ఆపుని కాంగ్రెస్ పార్టీ ఓడించిందా ఢిల్లీలో అంటే కాంగ్రెస్ పార్టీ ఓడించింది, బీజేపీ ఓడించలా. ఆపుని కాంగ్రెస్ పార్టీ ఓడించింది. అదే అలయన్స్ పెట్టుకున్నట్టయితే వేరే విధంగా రిజల్ట్ ఉండేవి. కానీ అలయన్స్ పెట్టుకోకుండా వ్యూహాన్ని రచించింది ఎవరు అంటే బీజేపీ. కారణం ఏంటంటే కేసు, తిహార్ జైలుకి వెళ్ళి వచ్చాడు కేజ్రీవాల్. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేసి ఆస్తిని ఆవిడని పెట్టారు సీఎంగా. తీరా సీన్ కట్ చేస్తే ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా కూడా ఓడిపోయాడు. అంటే అది దారుణమైన రిజల్ట్ ఎందుకు వచ్చింది? రెండు జాతీయ పార్టీలు ఇండివిజువల్గా పోటీ చేయటం అక్కడ, ఇది ప్రాంతీయ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయటం. సేమ్ సినారియో పశ్చిమ బెంగాల్లో కూడా రేపు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ రెండు వేరువేరుగా పోటీ చేస్తాయి. సింగిల్గా పోతే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గోవిందా, అది కూడా 3 సార్లు సీఎం అయింది ఆవిడ ఆ రాష్ట్రంలో. అది కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి మమతా బెనర్జీ గారు కూడా రేపు కేజ్రీవాల్ జాబితాలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. సో పశ్చిమ బెంగాల్ని ఎప్పటి నుంచో కన్నేస్తున్నారు పశ్చిమ బెంగాల్ మీద బీజేపీ. లెఫ్ట్ సంబంధించినటువంటి రాష్ట్రం అది. లెఫ్ట్ నుంచి సెక్యులర్కి వచ్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చిన టీఎంసీకి వచ్చింది. ఇప్పుడు ఏంటి, రైట్కి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు బలమైన ప్రతిపక్షం అక్కడ బీజేపీ. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ అక్కడ జెండా ఎగరేసేటువంటి అవకాశం ఉంది. ఇక నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, దక్షిణ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు ఏంటి, తెలంగాణ లేక బీజేపీ బలపడింది, బీఆర్ఎస్ పార్టీ అది మనుగడ సాగించలేని పరిస్థితిలో ఉంది. బీజేపీ ఏం చెప్తే అది వినే పరిస్థితి ఉంది. ఇక కేరళ, తమిళనాడులో అన్నాడీఎంకి ఏది చెప్తే అది ఏంటది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూస్తే అన్ని పార్టీలకు బీజేపీకి సహకరిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ అనేది నెరవేరే అవకాశం ఉంది. అందుకు మేల్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏ స్టాండ్ తోటి వెళ్తుందో ఆ స్టాండ్ తోటి వెళ్తుంది. వెళ్ళి ప్రాంతీయ పార్టీలను అసలు ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్లేదు, అసలు ప్రాంతీయ పార్టీలు అనేది ఉండకూడదు అనే. కానీ అసలు దక్షిణ భారతదేశంలో నిజంగా కాంగ్రెస్ హవా కొనసాగేటువంటి అవకాశం ఉందంటారా? సింగిల్గా పోటీ చేస్తే లోక్సభ ఎన్నికలు ఏదైనా జరగచ్చు. లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళింది అనుకో, దాని ఓట్ బ్యాంక్ దానికి ఉంటుంది నేషనల్ పార్టీకి. ఇప్పుడు బీజేపీ కూడా 2 స్థానాలు, 2 ఎంపీల 2 నుంచి ఎదుగుతూ వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం చాలా ఉంది. మనం ఇప్పుడు గెలుపు ఓటముల్ని మనం నిర్దేశించలేము. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి హవా ఇలానే కొనసాగుతుందని మనం చెప్పలేం కదా. సో అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారికి యాంటీ ఓట్ అంటే ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. అదే పొత్తు పెట్టుకున్న పార్టీలకి వేస్తారు. సో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి, మిగతా పార్టీలు ఎందుకు బలపరచాలి? కాబట్టి పొత్తు అనేది ఏమైనా ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. టీఎంసీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే మమతా అని చెప్పి అనుకోవచ్చు బీజేపీకి. సో ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అంతరించిపోయేటువంటి సమయం మనకి భారతదేశంలో కనిపిస్తుంది. నేషనల్ పార్టీ కనుమరుగవడం అయితే ఖాయం అంటారా? కనిపిస్తుంది అలాంటి వాతావరణం. ఆ వ్యూహరచన ఫలిస్తుంది అంటారా? అంటే ఇప్పుడు వీళ్ళు ప్రాంతీయ పార్టీలు కనుక నేషనల్ పార్టీతో ఉండకపోతే విడిగా అయితే మనుగడ కనిపించట్లేదు. ఓకే,
కాబట్టి ఏదో ఒక జాతీయ పార్టీతో ఉండాలి ప్రాంతీయ పార్టీలు. లేదు మేము ప్రాంతీయ పార్టీలుగా ఉంటామని అంటే మాత్రం మనుగడ కష్టతరంగానే కనిపిస్తుంది. మరి ఓకే క్లియర్గా చాలా రాష్ట్రాలు కనిపిస్తుంది కదా. దక్షిణ భారతదేశంలో మనకి ఒక తమిళనాడులోనే కనిపించట్లా, మిగతా రాష్ట్రాల్లో కనిపిస్తుంది కదా, మన కళ్ళెదురు కనిపిస్తుంది కదా జాతీయ పార్టీల హవా. సో జాతీయ పార్టీలు అనేవి ప్రాంతీయ పార్టీలని అణగదొక్కుతున్నాయి. ప్రాంతీయ పార్టీలే అసలు ఉండకూడదు అనే కాన్సెప్ట్ బీజేపీది. అదే పందాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళటం అనేది కొత్త పరిణామం కింద మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.